ఏం చేస్తున్నావురా? బోర్ కొడుతుంది. అరే ఒక్క నిమిషం రా, క్లైమాక్స్. ఆర్జీవి క్లైమాక్సా? కాదురా, అబ్బా ఏం డైలాగ్ రా. నువ్వెంత సహజంగా తీసినా జీవితం సినిమా ఒకటి కాదు. సినిమా సినిమాయే, జీవితం జీవితమే. అరే ఇంతకేం సినిమారా? ద ఆస్కార్ గోస్ టు. ఇంగ్లీష్ సినిమానా? కాదురా, మలయాళం సినిమా. తెలుగులో డబ్ చేసి ఆహా డిజిటల్ ప్లాట్ఫామ్ వాళ్ళు రిలీజ్ చేసిర్రు. ఓహో ఓహో కాదురా, ఆహా. అరే ఇంతకీ సినిమా కదేంది? అరే ఏం లేదురా, ఇసాక్ ఇబ్రహీం అని ఒక ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ ఉంటాడు. 6 ఏళ్ళు కష్టపడతాడు ఎట్లన్నా సినిమాకి ప్రొడ్యూసర్ని పట్టాలని. పూలు అరిగేదాకా తిరుగుతాడు. ఇంకా లాభం లేదని సొంతంగా ప్రొడక్షన్ చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏముందిరా, ఉన్నాయని నమ్ముకుంటాడు. అట్లా చేసినా పైసలు సరిపో. ఆఖరికి ఇంట్లో అమ్మ అక్క నగలు కూడా తాకట్టు పెడతాడు. సినిమా కష్టాలు. అదే ఆ సినిమా కష్టాలే. అవన్నీ పడ్డాక ఫైనల్ గా మన హీరో సినిమా తీస్తాడు. ఆ తర్వాత ఏమైతుందిరా? అరే సినిమా మొత్తం చెప్పాలారా నీకు? పోయి చూడు, బోర్ కొడుతుందన్నావుగా. సరే తీ గాని సినిమా డైరెక్టర్ ఎవరు? సలీం అహ్మద్ అని మలయాళంలో ఇంతకుముందు ఆడమ్ ఇంటే మకానబు అని సినిమా తీసి ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టిండు. ఆ సినిమా ఇండియా నుండి రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కర్ కి కూడా నామినేట్ చేసిర్రా. కొంపదీసి అయిన లైఫ్ స్టోరీని సినిమా లేక తీయలేదు కదా? అరే ఫస్ట్ నువ్వు సినిమా చూడరా భయ్. సరే చూస్తా గానీ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు కొంచెం చెప్పరా. అరే ఈ సినిమాలో ఇసాక్ ఇబ్రహీం రోల్లా టోవినో థామస్ చేసిండు. ఓ ఫోరెన్సిక్ హీరో కదా? అదే కరెక్ట్ రా. ఇంకా అను సితారో హీరో లవ్ ఇంట్రెస్ట్ గా చేసింది. సిద్దికి సలీం కుమార్ కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్స్ చేసారు. టోవినో థామస్ అయితే రోల్ కి యాప్ట్ ఉండేరా. కొన్ని సీన్లు అయితే సంపేషెంట్ పర్ఫార్మెన్స్. అంత మెచ్యూర్డ్ గా ఆ లిమిటెడ్ స్కోప్ లో పర్ఫామ్ చేసిండంటే సీరియస్ గా ఫ్యూచర్ లో మనం ఇంకేమేం చేస్తాడో చూడాలి. మరి విజువల్స్ ఎట్లున్నాయి? ఇలా సినిమాటోగ్రాఫర్ లెక్క మధు అంబడి చేసిండు. ఆయన ఆల్రెడీ 3 నేషనల్ అవార్డ్స్ తీసుకుండు ఇంతకు ముందు. ఈ సినిమాలో కూడా 3కి తగ్గట్టు లైటింగ్, న్యాచురల్ ఫ్రేమింగ్ మస్తు ఉంది పో. మరి మ్యూజిక్ సంగతి ఏంది? మ్యూజిక్ ఇందులో విజిబుల్ ఇచ్చిండ్రా. అదే మొన్న మనం ఉమామహేశ్వర్ ఉగ్ర రూపస్య చూసినాం కదా, ఆయనే. అనవసరంగా డైలాగ్ అర్థం కాకుండా కై మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వకుండా ఎక్కడ అవసరమో అక్కడనే మ్యూజిక్ వస్తుంది. ఇంకోటి సూతింగ్గా, మెలోడియస్గా మస్తు ఉంది ఆ మ్యూజిక్ కూడా. అరే చెప్పడం మర్చిపోయినా, ఇంకా సౌండ్ డిజైన్ కూడా మంచిగా ఉంది. మన రసూల్ బుకెట్టి ఉన్నాడు కదా, అదే స్లమ్ డాగ్ మిలియనీర్కి ఆస్కర్ తీసుకున్నాడు కదా, ఆయన దీంట్లో సౌండ్ డిజైన్ చేసిండు. సింప్లీ సూపర్ బ్రా. ఓ క్రేజీ టెక్నీషియన్స్ ఉన్నారనమాట. అయితే ఓవరాల్ గా సినిమా గురించి ఏమంటారు? సినిమా ఓపెనింగ్ లో మమ్ముట్టి ఒరువడకని వీరగాథల డైలాగు, ఆ థియేటర్ల నుంచి కెమెరా జూమ్ అవుట్ పక్కనున్న హాస్పిటల్లో మన హీరో ఉండడము, తర్వాత టైటిల్స్లోనే కథ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాడు మన డైరెక్టర్. ఇంకా టీ స్టాల్ దగ్గర టీ అమ్ముకునే ఆయనతోని మన హీరో చెప్పే డైలాగ్ ఉంటుంది, కాకా ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ని అవుతాను. ఇసాక్ ఇబ్రహీం నా దగ్గరికి రోజు ఛాయ్ తాగడానికి వచ్చేవాడని ఆ రోజు నిజంగా చెప్పుకోవచ్చు. ఈ డైలాగ్తోని సినిమా ఎమోషనల్ నోట్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా తీయాలనుకునే ప్రతి ఒక్కరు ఎట్లాంటి కష్టాలు ఎదుర్కొంటారో చాలా బాగా చూపించింది డైరెక్టర్. ఇన్ఫాక్ట్ కొన్ని సీన్స్ లో సినిమా తీయాలనుకునే ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. సెకండ్ హాఫ్ మాత్రం మరీ మెలో డ్రామాటిక్ అయిపోయిందనే ఫీల్ వస్తుంది. కొన్ని సార్లు అయితే సీరియల్ ఫీల్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ సినిమాలంటే ఇష్టపడి అవే ప్రాణం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా మంచి ఫీల్ ఇస్తుంది. సరే చిచ్చా, మనకు కూడా సినిమా అంటే పిచ్చి కదా, పోయి చూసి వస్తా. సరేరా మరి.